వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో నెక్స్ట్ సమ్ చూద్దామండి ఒకసారి. ఫోర్త్ సమ్ వచ్చేసరికి సో ఫోర్త్ సమ్ ఏమన్నాడు, హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే ఆడు సిరీస్ ఇచ్చాడు అన్న మనకి 9, 17, 25 సో అని అన్నాడు, రైట్. 9, 17, 25, రైట్. సో మస్ట్ బి టేకెన్ టు గివ్ ఎ సమ్ ఆఫ్ 636. ఆడు ఎస్ఎన్ ఇచ్చాడు రా. ఎస్ఎన్ ఎంత అన్నాడు, 636 అన్నాడు, రైట్. 630 అని ఏం కనుక్కోమంటున్నాడు, n ఈక్వల్ టు ఎంత్రా బాబు అని అడుగుతున్నాడు. n ఈక్వల్ టు ఎంత్రా బాబు అని అడుగుతున్నాడు. సో n ఈక్వల్ టు మనకు కావాలంటే మనం ఏం చేయాలి ముందు, సో చూడండి ఒకసారి. a ఈక్వల్ టు ఎంతనన్నా 9, మరి d ఈక్వల్ టు ఎంత 17 మైనస్ 9 అంటే 8, రైట్. 17 మైనస్, ఓకేనా. ఎస్ఎన్. సో ఎస్ఎన్కి ఫార్ములా ఏంట్రా, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, అంతే కదా. ఎస్ఎన్ అంత ఇచ్చినాడు 636 ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ఇంటూ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 8, అంతే కదా 8. సో 636 ఈక్వల్ టు n/2 ఇంటూ 18 ప్లస్ 8n మైనస్ 8 ఇంటూ n 8n 8 1 8, సరిపోయిందా. సో 636 ఈక్వల్ టు n/2 ఇంటూ 18 మైనస్ 8 అంటే 10, రైట్. 10 ప్లస్ 8n, సరిపోయిందా. సో 636 ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది కదా, 2తో కట్ చేయడం కోసం ఏం చేస్తానంటే n/2 చేసి అందులో 2 కామన్ తీస్తాను. ఈ రెండు 2తో డివైడ్ అవుతాయి కదా, సో 2 కామన్ తీస్తాను. 5 ప్లస్ 4n, 2 ఇంటూ 5 10, 2 ఇంటూ 4 8n, సరిపోయింది కదా. సో ఇది కట్ అయిపోయింది. సో 636 ఈక్వల్ టు n ఇంటూ 5 ప్లస్ 4n, రైట్. 5 ప్లస్ 4n. 636 ఈక్వల్ టు n ఇంటూ 5 5n ప్లస్ 4n స్క్వేర్, ఓకేనా. 4n స్క్వేర్. ఈ 636ని అటువైపు తీసుకొస్తాను అంటే 4n స్క్వేర్ ప్లస్ 5n ప్లస్ మైనస్ 636 ఈక్వల్ టు 0. ఈ ప్లస్ 636 ఇటువైపు వస్తే మైనస్ 636. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి మనం, ఓకేనా. ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఎలా చేస్తాం చూడండి ఒకసారి. అది ఏమి ఇచ్చాడు, మైనస్ 636 ఇంటూ 4 అన్నాడు. మైనస్ 636 ఇంటూ 4. నేను ఏం చేస్తానంటే దీంతో డివైడ్ చేసిన నెంబర్ని దీంతో మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు నేను 3తో డివైడ్ చేశాను అనుకో, ఒక నెంబర్ వస్తుంది. 3 2s 1s 2s ఇంటూ 4 3s ఎంతనన్నా 12, సరిపోయిందా. అలాగే మళ్ళీ 2తో చేస్తాను. 2 1s 0 6 ఇంటూ 12 2s ఎంతనన్నా 24. దీంతో ఒక నెంబర్ డివైడ్ చేసి దాంతో మల్టిప్లై చేస్తున్నాను, అంతే. అంటే డిఫరెన్స్ 5 రావడం కోసం అనమాట. మళ్ళీ 2తోనే చేస్తాను. 2 5s 2 3s ఇంటూ 48. నన్ను చూడండి, 53 48కి డిఫరెన్స్ ఎంత 5, అంటే 5 వచ్చింది మనకి. కాబట్టి మైనస్ దేనికి పెట్టుకోవాలి, మైనస్ మనం 48కి పెట్టుకుందాం. మైనస్ 48 పెట్టుకుందాం. మైనస్ 48 పెట్టాను అనుకోండి, నాకు ప్లస్ 5 వస్తుంది. మైనస్ 48 ప్లస్ 53 వచ్చేసరికి నాకు ప్లస్ 5 వస్తుంది అనమాట, దానికోసమని, ఓకేనా. సో ఇక్కడ నేను చేస్తాను. సో 4n స్క్వేర్ మైనస్ 48n ప్లస్ 53n మైనస్ 636 ఈక్వల్ టు 0 రా, ఓకేనా. సరిపోయిందా. సో మైనస్ 48 ప్లస్ 53 ప్లస్ 5n వచ్చింది. సో 4n స్క్వేర్లో నేను 4n కామన్ తీసాను అనుకోండి. 4n కామన్ తీస్తే n మైనస్, ఓకేనా, 4 1s 4 2s 12 వచ్చింది. ప్లస్ 53 కామన్ తీసాను అనుకోండి, n మైనస్ 12 వచ్చింది ఈక్వల్ టు 0. ఇక్కడ n మైనస్ 12 n మైనస్ 12 n మైనస్ 12 కామన్ తీస్తాను. n మైనస్ 12 4n ప్లస్ 53 రా ఈక్వల్ టు 0. మీకు నిన్నే చెప్పాను మీకు n వాల్యూ అనేది నేచురల్ నెంబర్ రావాలని చెప్పాను. కానీ ఇందులో మనకి నేచురల్ నెంబర్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే 4n ప్లస్ 53 ఈక్వల్ టు 0 అనుకుంటే 4n ఈక్వల్ టు మైనస్ 53 అయిపోద్ది, ఓకేనా. సో అప్పుడు n ఈక్వల్ టు మైనస్ 53/4 అవుతుంది. అంటే n వాల్యూ ఇప్పుడు అలా రాకూడదు కనుక దాన్ని వదిలేయండి. ఇంకేం కావాలి మనకి, n మైనస్ 12 ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 12 రా. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నన్నా 12, ఓకేనా. నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.